దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం విని మీరు బలపడుతున్నారని మేము ప్రభునందు మిమ్మల్ని బట్టి ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా దేవుని వాక్యాల నుంచి ఒక మాట చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాను. ఈ లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు 2 జంతువుల్ని ఇక్కడ మనం చూస్తాం. ఆ 2 కూడా చాలా అసహ్యమైన కార్యాలను జరిగించినట్టుగా దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. అయితే ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అనేకులు ఇలాగే ఉన్నారు అని పేతురు ఈ పత్రికలో తెలియచేస్తూ ఉన్నాడు. నీతి మార్గాన్ని తెలుసుకొని పరిశుద్ధత అంటే ఏంటో అనుభవించి దేవుని వాక్యం వింటూ అనేకసార్లు దేవుడు చేసే కార్యాలు కన్నులారా చూస్తూ అనేకులు మరలా ఈ లోకం తట్టు చూస్తున్నారు. మరలా ఈ లోకం చేత ఆకర్షించబడుతూ ఉన్నారు. అనేకులు వారి జీవితాల్లో దేవుని దగ్గరికి నడిపించబడుతూ తిరిగి మళ్ళా ఈ కుక్క తన వాంతికి తిరిగినట్టుగానే వెనక్కి తిరిగి చూస్తూ వారి జీవితాల్లో దేవుణ్ణి బాధించేవారుగా, దేవునికి అవమానం కలిగించేవారుగా అనేకులు బ్రతుకుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ మీరు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని మారు మనసు అనుభవాన్ని పొంది పరిశుద్ధాత్మ చేత ఒకవేళ తాకబడి తిరిగి మళ్ళా ఎప్పుడైనా మీ జీవితంలో దేన్నైతే విడిచిపెట్టారో, ఏదైతే దేవునికి ఇష్టం లేదో, ఏదైతే దేవుడు వద్దని కాదని చెప్పాడో వాటి వైపు మరలా ఒకవేళ మీరు చూస్తే, ఈ మాటలు వింటుండగా మీరు తిరిగి మరలా వెనతిరిగి చూడకుండా ముందుకు చూడడానికి ఓ మంచి తీర్మానం తీసుకోవాలని ప్రభు పేరట మరొకసారి ప్రేమతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుణ్ణి బాధించేవారుగా, దేవుని నామాన్ని అవమానపరిచేవారుగా కాక మన జీవితాలు, మన బ్రతుకులు, మన ప్రవర్తన, మన యొక్క జీవితం అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉండాలని మరొకసారి దేవుడు మనల్ని బట్టి కోరుకుంటూ ఆశిస్తూ ఉన్నాడు. అలాంటి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.